హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మదర్లైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేప్పటికి సిఎస్కే టీం అనాలిసిస్ గురించి చూద్దాం. డాడీస్ ఆర్మీగా పిలుచుకున్న టీమే సిఎస్కే. ఒకప్పుడు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దీపక్ చార్, దీపక్ హూడా, అమ్మట్ రాయరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్తో నిండిన టీమే సిఎస్కే. కానీ 2025 ఐపీఎల్ తర్వాత రిఫ్రెష్ బటన్ నొక్కిన సిఎస్కే టీం గురించి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న డిస్క్లైమర్: మన వీడియోలను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సిఎస్కే ఈ టీంకి మరో పేరే డాడీస్ ఆర్మీ. ఒకప్పుడు ఫ్యాబ్ డు ప్లెసీ, అంబరటి రాయుడు, డెవాన్ కాన్వే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్తో నిండిన టీమే సిఎస్కే. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ టీముతోనే 5 టైమ్స్ ఛాంపియన్స్గా నిలిచారు. బట్ T20 ఫార్మాట్ చాలా మారిపోయింది. ఒకప్పుడు 180, 190 స్కోర్ చేస్తే కంపల్సరీగా మ్యాచ్ ఆ టీమే గెలిచిదనే నమ్మకం ఉండేది. ఇప్పుడు 200, 220, 250 స్కోర్ చేసినా కానీ మ్యాచ్ కంపల్సరీగా గెలుస్తారనే నమ్మకం లేదు. అదే సిఎస్కేకి పెద్ద మైనస్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నా కానీ హై స్ట్రైక్ రేట్తో ఆడలేకపోయేవాళ్ళు. అందుకే 2025 ఐపీఎల్లో పాయింట్ టేబుల్లో వాళ్ళు 10th ప్లేస్లో ఫినిష్ అయ్యారు. లాస్ట్ ఇయర్ మినీ ఆక్షన్లో ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ ఇద్దరు యంగ్స్టర్స్ మీద సిఎస్కే 19 crores ఖర్చు పెట్టారు. దేనికంటే టీంలో యువరత్నాన్ని నింపడానికి. సిఎస్కే టీం యొక్క షెడ్యూల్ వచ్చేప్పటికి 2026 ఐపీఎల్కి మార్చి 30th ఆర్ఆర్తో, ఏప్రిల్ 3rd పీబీకేఎస్తో, ఏప్రిల్ 5th ఆర్సీబీతో, ఏప్రిల్ 11th ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచెస్ ఉన్నాయి. సిఎస్కే ఫుల్ స్క్వాడ్ వచ్చేప్పటికి ఫస్ట్ బ్యాటర్స్ రుతురాజ్ గైక్వాడ్, డేవిడ్ బ్రైవిస్, సర్ఫరాజ్ ఖాన్, ఆయుష్ మాత్రే. వికెట్ కీపర్స్ ఎంఎస్ ధోని, సంజు శాంసంగ్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ. ఆల్రౌండర్స్ అనుచుల్ కాంబోస్, జెమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, శివం దూబే, అమాన్ ఖాన్, మాథ్యూ షాట్, జాక్ ఫాల్స్. బౌలర్స్ ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నేతన్ హలీఫ్, శ్రేయస్ గోపాల్, గుర్జప్రీత్ సింగ్, అకిల్ హుసేన్, మ్యాచ్ హెన్రీ, రాహుల్ చహార్. ఇది సిఎస్కే యొక్క ఫుల్ టీం. ఈ టీంలో చాలా ఫైర్ పవర్ కనబడుతుంది. సో ఈ 2026 ఐపీఎల్లో సిఎస్కే ప్లేయర్స్ వరకు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిఎస్కే పాజిబుల్ ప్లేయింగ్ లెవెన్ వచ్చేప్పటికి ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆయుష్ మాత్రే, సంజు శాంసంగ్, సర్ఫరాజ్ ఖాన్, కార్తిక్ శర్మ, డేవిడ్ బ్రైవిస్, శివం దూబే, జెమీ ఓవర్టన్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, నేతన్ ఎలిస్, ఖలీల్ అహ్మద్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చేప్పటికి ఎంఎస్ ధోని. బ్యాటింగ్లోనూ కెప్టెన్సీలోనూ రుతురాజ్ గైక్వాడ్ బాగా పర్ఫామ్ చేయాలి. అప్పుడే సిఎస్కే ప్లేయర్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సిఎస్కేకి మెయిన్ స్పిన్నర్గా నూర్ అహ్మదే ఉంటాడు. జడేజా లేడు కాబట్టి, ఎందుకంటే జడేజా ఆర్ఆర్కి వెళ్ళిపోయాడు. సో సిఎస్కేకి మెయిన్ స్పిన్నర్గా నూర్ అహ్మదే ఉంటాడు. ఫాస్ట్ బౌలింగ్ మొత్తం ఎక్కువ ఖలీల్ అహ్మద్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది సిఎస్కే. తన తప్ప మిగతా వాళ్ళు ఎవరూ లేరు డెత్ ఓవర్స్లో హ్యాండిల్ చేసేవాళ్ళు. ఈ టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరైనా ఉన్నాడంటే ఎంఎస్ ధోనినే. ఈ టీంని ఫైనల్ దాకా తీసుకెళ్లాలంటే ధోని ఇచ్చే టిప్స్ అండ్ ఐడియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ధోనికి ఇదే ఆఖరి సీజన్ అయ్యే అవకాశం ఉంది. ఇది గైస్ సిఎస్కే యొక్క టీం అనాలిసిస్. ఈ సీజన్ అయినా సిఎస్కే కప్పు కొట్టి ధోనికి ఫేర్వెల్ ఇస్తారో లేదో చూడాలి. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. రే పట్టుకోరా, నాశనం అయిపోతావురా నువ్వు.